ఒకసారి చాణక్యుని దగ్గరికి అతని మిత్రుడు ఒకడు వచ్చి, నీకు తెలుసా, నీ మిత్రుడి గురించి నేను ఒక విషయం విన్నాను అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి, నీవు నా మిత్రుడి గురించి చెప్పబోయేది ముందు ఒక్క నిమిషం సావధానంగా నువ్వు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం. నేను దీన్ని 3 జల్లెళ్ల పరీక్ష అనగా ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అని అంటాను అని అడగడం మొదలుపెట్టాడు. మొదటగా నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైందని నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆ స్నేహితుడు లేదు, ఎవరో అంటుండగా విన్నాను అని అన్నాడు. అంటే నువ్వు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలియదన్నమాట అని చాణక్యుడు అన్నాడు. సరే, రెండో ప్రశ్న అడుగుతాను, నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా అని అడిగాడు చాణక్యుడు. కాదు అన్నాడు చాణక్యుని స్నేహితుడు. అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలనుకున్నావు, అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం. సరే, ఇక మూడో ప్రశ్నకు వెళదామన్నాడు చాణక్యుడు. నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా అని చాణక్యుడు అడిగాడు. లేదు అన్నాడు ఆ మిత్రుడు. అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానప్పుడు నాకు చెప్పడం ఎందుకు అని అన్నాడు చాణక్యుడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన గురించి మన వాళ్ళ గురించి చెడు వార్తలను విషయాలను మోసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్క విషయం వినే ముందు ఈ 3 ప్రశ్నలను సంధిస్తే మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. ఊరికనే ఖాళీగా కూర్చుని చాడీలు చెప్పేవారిని నివారించవచ్చని చాణక్యుడు ఈ 3 ప్రశ్నల ద్వారా తెలియజేశాడు. మరిన్ని చాణక్య నీతి వాక్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.